ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ 17 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 110వ కీర్తన మొదటి 3 వచనాలు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. వ్యాఖ్యానాంశం మహిమలోనున్న క్రీస్తు 3వ భాగం. వ్యాఖ్యానాంశం మహిమలోనున్న క్రీస్తు 3వ భాగం. వ్యాఖ్యానం: కీర్తనల గ్రంథంలో 110వ కీర్తన విశేషమైనది. మిగిలిన ఇతర కీర్తనలన్నిటికంటే ఈ కీర్తన క్రొత్త నిబంధనలో ఎక్కువసార్లు ప్రస్తావించబడింది. ఈ కీర్తన ప్రారంభాన్ని గమనిస్తే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని మొదలవుతుంది. నేటి మన ధ్యానవచనంలోని ఈ మాటలలో విశ్వాస నేత్రానికి కనబడుచున్నట్లుగా మన ప్రభువు ఇప్పుడు మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడుగా స్పష్టంగా కనబడుచున్నాడు. 3వ వచనాన్ని గమనించండి, ఎంత చక్కగా ఉందో. ఎలాగంటే, క్రీస్తు భవిష్యత్తులో సియోనులో నుండి ఇశ్రాయేలును పరిపాలించుటను గూర్చి వివరిస్తుంది. అయితే నేను దీనిని నేటి మన సందర్భానికి అన్వయించాలని అనుకుంటున్నాను. అది కూడా పూర్తిగా న్యాయసమ్మతమే. దీనికోసం జేఎన్డార్బీ అనువాదంలోని మాటలను ప్రస్తావించాలని అనుకుంటున్నాను. పరిశుద్ధమైన తేజస్సు కలిగియుండు నీ ప్రభావ దినాన నీ ప్రజలు ఇష్టపూర్వకముగా నీ యొద్దకు వచ్చెదరు, లేక తమను తాము ఇష్టపూర్వకంగా నీకు సమర్పించుకుంటారు. అరుణోదయ గర్భం నుండి నీ యవనపు మంచు నీ యొద్దకు వస్తుంది. ఆయన శత్రువులందరూ ఆయన పాదాల క్రింద అణిచివేయబడాలి. ఇశ్రాయేలు జనాంగమో వారి రాజైన మెస్సీయ చుట్టూ చేరివచ్చి హోసన్నా అని ప్రతిధ్వని చేస్తూ నూతనంగా ఏర్పడిన ఆ జనాంగము మరెన్నడూ దుఃఖించదు. ఇది చూడటానికి శోభాయమానంగా ఉంటుంది, కానీ అంతకన్నా మించిన వైభవం ఇంకా ఉంది. దీన్ని ఇప్పుడు గ్రహించవచ్చు, చూడవచ్చు. ఇది మనుష్యులు ఆయనను తిరస్కరించిన కాలము. లోకం ఆయనను కావాలని అనుకొనుటలేదు. అయితే ఆయనను ప్రేమించువారు హృదయపూర్వకమైన భక్తితో ఆయన యొద్దకు వచ్చుచున్నారు. వారు ఆయన పట్ల ఉత్సాహంతో నిండి ఉన్నారు. నూతనంగా ఏర్పడిన జనాంగముగా, అంటే అరుణోదయ గర్భం నుండి వచ్చిన పిల్లలుగా వారు స్థిరమైన అడుగులతో నడుములు బిగించి ఆయనను అనుసరించుచున్నారు. వారు ప్రభునందు అతిశయించుదురు. పరలోకం దృష్టిలో ఇదే పరిశుద్ధమైన తేజస్సు. ఇది తప్ప మరేది మన దేవునిని సంతోషపెట్టజాలదు. సహోదరుడు జేటీ మాసన్ శుభములతో వందనాలు.